హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఏంటంటే ఇది నేను మార్నింగ్ 5 o'clock వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకొని చూడండి. ఇది వచ్చేసి ఒక రోజు వ్లాగ్ అనమాట. నేను కంటిన్యూగా వీడియోస్ చేద్దామని చేసిన వ్లాగ్ ఇది. నేను పెద్దగా వీడియో చేసుకున్నాను, కానీ అది స్టోరేజ్ ప్రాబ్లం వల్ల ఉన్నంత మట్టికి నేను అప్లోడ్ చేస్తున్నా. ఇది మార్నింగ్ దోశ చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. ఈ హాట్ బాక్స్ వచ్చేసి నేను విశాల్ మార్ట్లో తీసుకున్నా, 100 రూపీస్ కంట. క్వాలిటీ కూడా బాగుంది, అంతా బాగుంది, చాలా బాగుంది కదా క్వాలిటీ. 100 రూపీస్కి రీజనబుల్గా ఇద్దరికి బాగా సరిపోయిద్ది, మా ముగ్గురికి మా ఇంట్లో. ఇంకా ట్రావెల్ పర్పస్ కూడా సరిపోయిద్దిలే, ఎప్పుడైనా మనం జర్నీ చేసేటప్పుడు ఫుడ్ క్యారీ చేయొచ్చు అని చెప్పి నేను అది తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ పొద్దున్నే తలస్నానం చేసి ఇంకా దాని తర్వాత బట్టలు ఆరేసుకుంటున్నాను, నేను వాష్కి వేసేసా. దాని తర్వాత టీ తాగుతున్నాను. ఇదేందో వాబక్రీ అని టీ పౌడర్ కొత్తగా చూసాను నేను. అది ఆ బ్రాండ్ చాలా బాగుంది, టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అస్సాం టీ పౌడర్ అంట. ఎల్పాక్స్ తీసుకొస్తే ట్రై చేశాను ఫస్ట్ టైం. నేను నార్మల్గా వాడేది తాజ్ మహల్ టీ పౌడర్. నేను నార్మల్గా టీ తాగాను, కానీ చాలా హెడేక్ వస్తున్నాను నాకు ఈ మధ్య బాగా, అందుకే తాగుతున్నా. తాజ్ మహల్ టీ పౌడర్ అంటే ఒకటి మెమరీ గుర్తొస్తుంది అనమాట. నేను ఎప్పుడు తాజ్ మహల్ టీ పౌడర్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చేదాన్ని చిన్నప్పుడు. ఆ టైంలో నాకు ఈ తాజ్ మహల్ దాని మీద ఉండేది కదా, ఇది ఎక్కడ ఉండిద్ది ఏంటి అని, అసలు వెళ్తామా అని చిన్నప్పుడు పెద్దాక అనుకునేదాన్ని. అది బాగా గుర్తొస్తుంది, కానీ ఇప్పుడు అక్కడే ఉంటున్నాను నేను. చాలా బాగా అనిపించింది అనమాట. ఫుల్ డే చేద్దాం అనుకున్న, స్టోరేజ్ ప్రాబ్లం వల్ల ఇంకా ఉన్నంత మట్టుకే చేసి పెడుతున్నాను. ఇది ఇక్కడ హనుమాన్ చూసుకుంటా, హనుమాన్ అని జంప్ చేస్తున్నాడు ఆయనలాగా. ఆ హనుమాన్ చూసుకుంటా. ఇప్పుడు ఆ బ్యాట్ వచ్చేసి గద అనమాట. ఇంకా బొమ్మలు ఎందుకులే చూపించడం అని ఫస్ట్ నుంచి నేను హనుమాన్, ఇంకా కృష్ణ, లిటిల్ కృష్ణ ఇవి చూస్తాడు. ఇంకా మోగ్లీ కూడా కొత్తగా అలవాటు అయింది. నేను సైడ్ లో కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా, ఆయన పూజ చేస్తున్నారు. ఆ రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ ఇది. నేను దాని తర్వాత వ్లాగ్ అసలు షూట్ చేయలేదు. రెగ్యులర్ గా వీడియోస్ చేయాలని చాలా ఉంది నాకు, కానీ ఇక్కడ నార్మల్ గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి టైం ఉండట్లేదు అనమాట. చాలా కన్నయ్యతో చాలా బిజీ అయిపోయాను. ఇంకొకటి సివియర్ హెడేక్, సివియర్ గా అసలు కళ్ళు మంటలు వస్తున్నాయి బాగా. నాకు ఫోన్ అలవట్లేదు కదా ఎక్కువ. మనం నార్మల్ గా ఫోన్ చూస్తాం, గానీ నేను ఎప్పుడు బ్రైట్నెస్ తక్కువలో పెట్టుకుంటా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎడిటింగ్ చేసేటప్పుడు అసలు ఎట్లా ఉంది ఏంటి అని మనం బ్రైట్నెస్ ఉంచి చూడాలి కదా. అసలు నా కళ్ళు అసలు చాలా మండుతున్నాయి. ఆల్రెడీ నాకు కొంచెం కళ్ళకి ప్రాబ్లం ఉంది. దానివల్ల నాకు ఇంకా ఎక్కువ హెడేక్ కూడా ఎక్కువ ఉందన్నమాట. ఫస్ట్ డెలివరీ తర్వాత నుంచి ఆ హెడేక్ అంతా మొత్తం సివియర్ హెడేక్. అసలు నేను చేయలేకపోతున్నాను. చేసే టైంలో కూడా నాకు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది కన్నయ్య వల్ల. దాని వల్ల కూడా నేను చేయలేకపోతున్నా. అసలు ఎందుకు ఇలా కొంచెం అలవాటు అవ్వాలి నాకు. చాలా కళ్ళు మంటలు ఎక్కువ వస్తున్నాయి నాకు. అసలు దాన్ని ఓవర్కమ్ చేయాలి. నేను రెగ్యులర్ గా చేద్దామని స్టార్ట్ చేశాను. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంకొకటి స్టోరేజ్ ప్రాబ్లము, ఇంకొకటి అప్లోడ్ ఎలా చేయాలి, ఇంకా అవన్నీ నాకు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పడము, ఇట్లా నాకు బాగా హెడేక్ అనిపించి నేనే లైట్ తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే నాకు స్టోరేజ్ డౌన్లోడ్ చేయడానికి స్పేస్ ఉండట్లేదు. ఏదైనా వ్లాగ్ చేస్తే అది అలా పోస్ట్ పోన్ అయిపోతున్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు నేను చేసిన వ్లాగ్ కూడా చాలా వరకు డిలీట్ చేసి నేను ఉన్నది పెడుతున్నాను. ఇంకా అట్లానే చేయాలి. ఇంకా ఈ ఫోన్ కూడా నాకు స్టోరేజ్ ప్రాబ్లం అనమాట. ఇది మేనేజ్ చేయడం రావట్లేదు చాలా వరకు. దానివల్ల నాకు కాన్ఫిడెన్స్ ఉండట్లేదు. అన్నిటికీ ఏదో ఒక ప్రాబ్లం. అప్లోడ్ చేసే టైంకి నెట్వర్క్ ఇష్యూ వస్తుంది, నెట్ ఉండదు. ఇట్లా చాలా ఉన్నాయి. ఏంటో నాకు ఇక్కడ నుంచి మా ఇంటికి, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. అక్కడికి వెళ్తే గానీ నాకు అక్కడ వైఫై ఉండిద్ది, నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నెట్వర్క్ ఇష్యూ, ఇంకా అప్లోడింగ్, డౌన్లోడింగ్ చాలా డిఫరెంట్ ఇష్యూస్ అనమాట. వాయిస్ ఓవర్ కూడా చాలా పొద్దున్నే లేచినా కూడా కన్నయ్య నాతో పాటు లేచిపోతాడు. ఇట్లా చాలా జరుగుతున్నాయి. నేను ఇట్లా రెగ్యులర్ గా చేయడానికి కొంచెం టైం పట్టిద్ది అనుకుంటున్నా నేను. ఇంకా ఆ రోజు బాగా మంచి పూజ చేసుకున్నాము. ఆ రోజు కొంచెం షాపింగ్ చేయాల్సింది ఉంది. మా కన్నయ్య అయితే గంట కొడతాను ముందు ఉంటాడు పూజ చేసేటప్పుడు రోజు. ఇంకొకటి రూమ్ మారాలని మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఇంకొక దగ్గర ఒకళ్ళు ఉంటారు అనమాట, సిఎస్ఎఫ్ వాళ్ళు ఖాళీ చేస్తే మేము అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళే రూము వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఇంకా వాళ్ళు ఖాళీ చేయకుండా ఉండడం వల్ల మేము కూడా ఖాళీ చేయలేకపోతున్నాము.
ఇంకా అసలు ఇక్కడ ఎంత ప్రాబ్లం అంటే అన్నీ ఒక రూమ్లో డంప్ చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ మాకు ఇన్ని సామాన్లు లేవు, అప్పుడు మాకు ఫ్రీగా అనిపించింది, సరిపోతుందిలే అనుకున్నాం. అన్నీ తీసుకొచ్చాక బాబుతో అసలు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి వ్లాగ్స్ చేద్దామంటే అన్నీ కూడా ఇట్లా మెస్సిగా అనిపిస్తుంది చూసారా. అట్లా ఎందుకో నాకు నచ్చట్లేదు. నాకు ఎందుకో కొంచెం ఓసిడి ప్రాబ్లం ఉంది. ఇట్లా నాకు ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా అన్నీ నీట్గా పెట్టుకోవడం అట్లా ఇష్టం అనమాట. ఆ రోజు మంచి ఇట్లా సింపుల్గా పూజ చేసుకున్నాము. ఒక మందిరం కోసం కూడా వెతుకుతున్నాము, చాలా రోజుల నుంచి ఇక్కడ దొరకట్లే. ఒక్కసారి కనపడింది పూజా మందిరం చిన్నది ఇట్లా మనం పెట్టుకోవడానికి. ఆన్లైన్లో కాస్ట్ ఎక్కువ ఉంది, ఇక్కడ కాస్ట్ తక్కువలో దొరుకుతాయని చూస్తున్నాము, తీసుకుందామని. అది కూడా రూమ్ చేంజ్ అయితే తీసుకుందాము అని వెయిట్ చేస్తున్నాము. అసలు ఏం రూమ్ సెట్ అవ్వట్లేదు ఇక్కడ. అసలు చాలా ప్రాబ్లం ఉంది ఆగ్రాలో. అసలు ఎందుకో ఏమో ఏదైనా మంచి ఉంటే కూడా వేరే వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఒకరికొకరికి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలా మన దాకా రావు రూమ్స్ ఏమన్నా ఉన్నా కానీ, ఎత్తుక్కుంటూనే ఉండాలి. వీళ్ళు డ్యూటీలే సరిపోతాయి రోజంతా. వీళ్ళు ఎక్కడైనా ఎత్తుక్కున్నా కానీ అవి సరిగ్గా ఉండవు. చాలామంది అడ్జస్ట్ అయ్యి ఉండే వాళ్ళే ఉంటారు ఇక్కడ. మామూలుగా క్వార్టర్స్ ఉంటే ఇంత ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా బాగుంటాయి క్వార్టర్స్ ఎక్కడ ఉన్నా సరే. అంతే మన మట్టికి మనకి ప్రైవసీ ఉంటుంది, అలా ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇంకొకటి షాపింగ్ వెళ్ళాల్సింది ఉంది, దేవుడి దగ్గర కొంచెం ప్రసాదం పెట్టడానికి, ఇంకా హారతి ఇవ్వడానికి లేదనమాట. సామాన్లు అవి తెచ్చుకోవడానికి, ఇంకా బాబుకి కూడా ఉయ్యాలు ఏమన్నా తీసుకుందాము అని అనుకున్నాను. అక్కడ కనిపించింది తీసుకున్నానులే, అప్పటికప్పుడు నేను అనుకోలేదు ముందే. ఇంకా షాప్కి వెళ్ళాలి. ఇంకా సేమియా ఉప్మా చేశాను కదా, అది తినేసి ఇంకా మేము వెళ్ళాలి. షాపింగ్కి వెళ్దామని అడిగాను నేను. ఆల్రెడీ బీ షిఫ్ట్ 1 o'clockకి డ్యూటీ అనమాట. అప్పటికి 10:30 అట్లా అవుతుంది. ఇంకా వెళ్ళేసి వద్దాం ఒకసారి అని చెప్పి బయటికి వెళ్ళాము. తినేసి ఇంకా వాళ్ళిద్దరికి పెట్టిచ్చేసాను, తిన్నారు. సేమియా ఉప్మా నాకు చాలా ఇష్టం. ఏమన్నా తినబుద్ధి కాకపోతే బోర్ కొట్టినప్పుడు అదే చేస్తా ఎక్కువ. ఇంకా బాగుండిద్ది. కానీ ఇక్కడ కొంచెం సేమియా డిఫరెంట్గా ఉండిద్ది, కొంచెం లావుగా కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు అసలు అంత నచ్చట్లేదు. మన సైడ్ సేమియా సన్నగా దొరికిద్ది కదా, చాలా బాగుండిద్ది. ఇక్కడ లావుగా ఉంటుంది సేమియా ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే, నేను ఏదైనా వ్లాగ్ చేద్దామంటే నేను షూట్ అంటే వీడియో తీసుకోవడం మర్చిపోతున్నా. అసలు అలవాట్లేదు కదా, వీడియో తీయటం ఎట్లా, దాన్ని కంబైన్ చేసి ఎడిట్ చేయడం ఎట్లా, అసలు నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చేసినవి కూడా ఎట్లా ఉంటాయో ఏమనుకుంటారో అనుకుంటా ఉంటాను ప్రతిసారి. ఇక్కడ గుడిలో ఫుల్ జనాలు ఉన్నారు. అప్పుడు శ్రావణ మాసం కదా, ఇక్కడ ఫుల్ పూజలు చేస్తారు బాగా. ఇంకా అక్కడి నుంచి మేము బయటికి వెళ్తున్నాం షాప్కి. ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు ఇక్కడి నుంచే, తాజ్మహల్ దగ్గర నుంచే. ఇదే రాజేంద్ర హోటల్ నేను చెప్పాను కదా, ఇక్కడే దోశ అవన్నీ బాగుంటాయి. ఇక్కడ కూడా ఇంకొక హోటల్ కూడా చూసాం మేము, నేను ఇంకొకసారి చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ షాప్లో అన్నీ తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి మనకు. ఆన్లైన్ ప్రైస్ కంటే ఇక్కడ తక్కువ ప్రైస్. ఇక్కడి నుంచే వెళ్తాయి అన్నీ మనకు వచ్చేది. ఆన్లైన్లో చాలా మట్టికి ఇక్కడి నుంచే వస్తాయి. అంటే ఈ షాప్ కాదు, ఈ ఆగ్రా నుంచి. ఇక్కడ ఇవి తీసుకున్నాను, దేవుడి అన్నీ ఉన్నాయి. దేవుడికి ప్రసాదం పెట్టే ప్లేటును, ఇంకా హారతి ఇచ్చడానికి తీసుకున్నాను అనమాట. ఇంక ఈ బొమ్మలు వీళ్ళు చూపిస్తున్నారు, ఇవి ఏబిసిడీలు వస్తే అలా ల్యాప్టాప్ లాగా ఉంటుంది, వాడుకోండి పిల్లలకి బాగుంటుందని. కానీ ఏమంత నాకు నచ్చలేదు. మా వాళ్ళు దాన్ని తీసి ఎరగొట్టడమే ఉండేది తప్ప ఆడేదేమి ఉండదు కదా. కన్నయ్య అయితే చిన్నప్పటి నుంచి వీళ్ళకి వచ్చిన బొమ్మలన్నీ ఒక 1 day 2 day 3 day అంతే, 3 days వరకే. దాని తర్వాత అది ఉండదు. ఇక్కడ చూపిస్తున్నాడు క్రాబ్, ఇది కూడా బాగుంది. ఆన్లైన్లో 500 ఉంది, 550. ఇక్కడ కూడా అంతే, ఒక 10-20 రూపీస్ అట్లా డిఫరెన్స్. ఇది బాగా అనిపించింది. కన్నయ్య అలానే చూస్తున్నాడు, వాళ్ళన్నీ మంచిగా చూపిస్తున్నారు అనమాట, వీళ్ళు తీసుకుంటారని చెప్పి. ఇంకా నేను వ్లాగ్ చేస్తున్నానని ఇంకా అన్నీ చూపిస్తున్నారు. ఇంకా వ్లాగరా అని అడిగారు. నేనేం పెద్ద కొత్త వ్లాగరే కదా, పెద్ద వ్లాగర్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇంక నేనేమి సబ్స్క్రైబ్ చేయమండి అని ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మన లాంగ్వేజ్ వేరు వాళ్ళ లాంగ్వేజ్ వేరు కాబట్టి. మామూలుగా అయితే చెప్తే మనకే బెనిఫిట్ కదా. ఇక్కడి నుంచి వెళ్తుండే పూలన్నీ ఇక్కడ ఓన్లీ బంతి పూలు, గులాబీ పూలు తప్ప వేరే పూలే కనిపించావు మనకి. ఇదే రాజేంద్ర హోటల్ లోపల. ఇంకా అక్కడి నుంచి స్వీట్స్ తీసుకొని ఇట్లా శివాలయంలోకి వచ్చేసాను. ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇట్లా నేను దీపం అవి తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇక్కడ దీపాలు కూడా అవైలబుల్ లేవు.
ఇంక ఇక్కడ నేను వెలిగించడానికి ఓన్లీ లేదనమాట. పూలు ఒకటి తీసుకొని స్వీట్స్ ఒకటి పెట్టేసి అక్కడ అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు ఆ రోజు. అసలు గ్యాపే లేదు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకళ్ళు. అక్కడ అంతా రౌండ్గా చుట్టేసి చేస్తున్నారు అందరు ఒకేసారి. ఒకరి తర్వాత ఒకరు వేస్తూనే ఉన్నారు వాటర్, అభిషేకం చేసుకుంటా, దీపాలు వెలిగించుకుంటా చాలామంది ఉన్నారు. అసలు గ్యాపే లేవు ఆ రోజు గుడిలు. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇంకొకటి లోపల ఉంటుంది హనుమాన్ది ఇంకొక సైడు. అసలు చాలా బాగా అనిపించింది. ఇక్కడ శనీశ్వరుడిని కూడా శనివారం, ప్రతి శనివారం రోజు పూజలు చేస్తారు, ప్రతి శనివారం కంపల్సరీ చేస్తారు. చాలా బాగా అనిపించింది. మన సైడ్ శనీశ్వరుని ఉండడు కదా ఎక్కువ. ఇంకా ఇక్కడ ఉయ్యాలు తీసుకొచ్చాము. ఇది కన్నయ్యకి బాగా నచ్చింది. అందులో నిద్రపోతాడంట. అదేమో నిద్రపోవడానికి కాదు, అందులోనే మెడకాయ పట్టేస్తుంది పాపం, అట్లా నిద్రపోయాడు దాంట్లోనే. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. నేను ముందే చెప్పాలి కానీ లాస్ట్లో చెప్తున్నా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.